వివేక్ తన డిగ్రీ సర్టిఫికేట్ను చేతిలో పట్టుకుని నిరాశగా కూర్చున్నాడు. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయాడు. సరిగ్గా అప్పుడే అతని కళ్ళు వార్తాపత్రికలోని ఒక ప్రకటనపై పడ్డాయి. నేషనల్ కంప్యూటర్స్ 25 సంవత్సరాల సేవను జరుపుకుంటోంది. కొత్త ఆశతో వివేక్ శ్రీనివాసనగర్లోని నేషనల్ కంప్యూటర్స్ బ్రాంచ్కు వెళ్లాడు. అక్కడి వాతావరణం, విద్యార్థుల ఉత్సాహం అతనికి నచ్చాయి. రిసెప్షనిస్ట్ అతన్ని ఆప్యాయంగా పలకరించింది. అతను మేనేజ్మెంట్లోని అనుభవజ్ఞుడైన షణ్ముఖ శ్రీనివాస్ గారిని కలిశాడు. షణ్ముఖ శ్రీనివాస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ కోర్సు గురించి ఆప్యాయంగా వివరించారు. కంప్యూటర్ ఫండమెంటల్స్ నుండి అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ నైపుణ్యాల వరకు ప్రతిదీ నేర్పిస్తామని చెప్పారు. శిక్షణ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ ఉంటుంది. మెటీరియల్ పూర్తిగా ఉచితం. 25 సంవత్సరాలుగా యువతకు భారం కాకుండా వారికి సాధికారత కల్పించడమే మా లక్ష్యం అని షణ్ముఖ శ్రీనివాస్ చిరునవ్వుతో చెప్పారు. వివేక్ కోర్సులో చేరాడు. నిపుణులైన శిక్షకులు ఎక్సెల్ ఫార్ములాలు, పవర్ పాయింట్ యానిమేషన్ల వంటి క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. ప్రతి క్లాసుతో వివేక్ ఆత్మవిశ్వాసం పెరిగింది. అతను వర్డ్లో ప్రొఫెషనల్ డాక్యుమెంట్లను సృష్టించడం, ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించడం మరియు పబ్లిషర్ని ఉపయోగించి బ్రోచర్లను రూపొందించడం నేర్చుకున్నాడు. ప్రాక్టికల్ శిక్షణ అతనికి ప్రతి సాఫ్ట్వేర్పై పట్టు సాధించడంలో సహాయపడింది. కోర్సు పూర్తయిన రోజు రానే వచ్చింది. అతను తన చేతిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ను పట్టుకున్నాడు. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ అతని కొత్త నైపుణ్యాలకు చిహ్నంగా నిలిచింది. అది అతనికి తన డిగ్రీ కన్నా విలువైనదిగా అనిపించింది. ఇచ్చిన మాట ప్రకారం నేషనల్ కంప్యూటర్స్లోని ప్లేస్మెంట్ బృందం అతనికి సహాయం చేసింది. వారు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక శక్తివంతమైన రెజ్యూమ్ తయారు చేయడంలో సహాయపడ్డారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాల జాబితా కోసం ప్రత్యేక వాట్సాప్ ఛానల్ను కూడా వారు అతనికి చూపించారు. మీకు ఉద్యోగం వచ్చే వరకు మేము మీతోనే ఉంటాము అని వారు భరోసా ఇచ్చారు. త్వరలోనే వివేక్ ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. అతని ఎక్సెల్ నైపుణ్యాలను ప్రదర్శించమని అడిగినప్పుడు అతను అధునాతన టాస్క్లను నమ్మకంగా చేసి ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకున్నాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. 1 సంవత్సరం తరువాత ఇప్పుడు విజయవంతమైన ప్రొఫెషనల్గా ఉన్న వివేక్ ఆందోళనగా ఉన్న ఒక యువ గ్రాడ్యుయేట్ను కలిశాడు. అతను చిరునవ్వుతో ఒక సుపరిచితమైన బోర్డు వైపు చూపించాడు. నేషనల్ కంప్యూటర్స్కు వెళ్ళండి అని అతను చెప్పాడు. అది కేవలం ఒక ఇన్స్టిట్యూట్ కాదు, మీ భవిష్యత్తుకు తొలిమెట్టు. 25 ఏళ్ల సాధికారత వారసత్వం అలా కొనసాగుతోంది.